మా యువ నాయకుడు లోకేష్ గారు 2023 జనవరి 27 ప్రారంభించిన యువగళం పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతని దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో వంచనకు గురై ఉన్నాము, ఉపాధి కల్పన పూర్తిగా మృగంగా మారిపోయి ఉంది, వలసలతోటి గ్రామాలన్నీ కొనారిల్లిపోతున్నాయి అని చెప్పని ఒక రకమైన నైరాశ్యంలో మునిగిపోతున్న యువతకి, పెడదోవ పడుతున్న యువతకి ధైర్యం నింపుతూ ఎన్డీఏ కూటమి కనుక పదవి బాధ్యతలు చేపట్టిన పక్షంలో రాబోయే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా ఈ గడిచిన 23 నెలల కాలంలో ఇప్పటికే దాదాపుగా 23 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ప్రతిపాదనలు రావడం జరిగింది. ఈ పారిశ్రామిక ప్రతిపాదనలు ఒకసారి మనం గమనించుకుంటే దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కించుకోవడం జరిగింది. ఈ వచ్చిన ప్రతిపాదనలో ఇప్పటికి జరిగిన 17 SIBP సమావేశాల్లో సుమారుగా 11,61,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు క్లియర్ చేయడం జరిగింది. వీటిని కేబినెట్ ద్వారా అప్రూవల్ చేయడం జరిగింది. ఆ పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించిన ఆయా సంస్థలకి ప్రభుత్వపరమైన రాయితీలు, భూ కేటాయింపులు, వాళ్ళకి పవర్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ, రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ లాంటి అన్ని ఫెసిలిటేషన్స్ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క సంస్థ వీలైనంత వేగంగా గ్రౌండింగ్ అవడానికి, తద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి లక్షలాది మందికి ఉపాధి కల్పనకి మార్గం సుగమం చేస్తూ ఉన్న తీరు ఇవాళ దేశానికే స్ఫూర్తివంతంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన జరుగుతూ ఉంది. ఇలా చూసుకున్నప్పుడు ఒక పక్క సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం, రెండో పక్క అభివృద్ధి చేస్తున్నాం. యువతకి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా 20 లక్షల మందికి కనుక మెరుగైన ఉపాధి అవకాశాలు కనుక కల్పించగలిగినప్పుడు తద్వారా ఇంకొక 40-50 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. మనం హైదరాబాదు నగర అభివృద్ధి ప్రస్థానంలో ఒకసారి గమనించుకుంటే సైబరాబాద్ నిర్మాణం జరిగిన తర్వాత మొట్టమొదటగా 1 లక్ష సీటింగ్ కెపాసిటీ తోటి ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబులు క్రియేషన్ ఇక్కడ జరిగిన తర్వాత దాని పర్యవసానం 1998 నాటికి ఈ గడిచిన 28 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం అభివృద్ధి ఏ దిశగా ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో, హైదరాబాద్ నగర ఆర్థిక ముఖ చిత్రం ఎలా మారిందో, ఇక్కడ హైదరాబాద్ నగరం నుంచి సమకూరుతున్న ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి ఏ స్థాయిలో వనకూరుతుంది అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న అక్షర సత్యం. ఇటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడ గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, విద్యా వైద్యానికి రాష్ట్ర విభజన జరిగిన నాటికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, అటువంటి రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామికీకరణ పెంచడం ద్వారా అక్కడున్న లక్షలాది మంది చదువుకున్న యువతకి వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తూ మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు తద్వారా అక్కడ పెరిగే మార్కెట్ పొటెన్షియాలిటీ, తద్వారా పెరిగే ప్రభుత్వానికి వచ్చే సమకూరే ట్యాక్స్ రెవెన్యూస్, వీటినన్నింటినీ పరిగణలో తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా దక్కిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయట పడేయడానికి కావాల్సిన అడుగులు క్రమబద్ధంగా గడిచిన 24 నెలల కాలంలో మా ప్రభుత్వం ఒక క్రమశిక్షణాయుత మార్గంలో ఆ దిశగా అడుగులేస్తుందనేది వాస్తవం. ఇక రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు, ఇట్లాంటి ఇరిగేషన్ రంగ ప్రాజెక్టుల పరంగా చూసుకున్నా ముఖ్యంగా రాయలసీమ ప్రాంత దుర్భిక్షతను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం ద్వారా 2014-19 మధ్యకాలంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారి ద్వారా శంకుస్థాపన జరుపుకొని ఉన్న హంద్రీనివా, గాలేరు నగర ప్రాజెక్టులకి ఈ టెన్యూర్లో మరింత వేగంగా పరుగులెత్తిస్తూ ఒక్క 100 రోజుల టైంలో 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీనివా కాలువ వెడల్పు చేయడం ద్వారా అంటే ముచ్చుమరి నుంచి కుప్పం నియోజకవర్గం వరకు తమిళనాడు బోర్డర్లో ఉన్న చెరువుల వరకు కృష్ణానది నీటిని తీసుకెళ్లగలిగిన సామర్థ్యం మా ప్రభుత్వం ద్వారా మా పనితీరు ఇది అని చెప్పని ఇరిగేషన్ మంత్రి గారు, మా ప్రభుత్వం మేము చేస్తున్న కేటాయింపులు, వాటిని టైం బౌండెడ్ షెడ్యూల్ ఎగ్జిక్యూట్ చేస్తున్న తీరు, అదే సందర్భంలో రాయలసీమలో ఉన్న ప్రతి చెరువు నింపడం ద్వారా మా ప్రభుత్వం ద్వారా రాయలసీమ ప్రాంతం పట్ల మాకున్న కన్సర్న్ ఇది అని చెప్పని మేము రుజువు చేసుకోవడం కూడా జరిగింది. ఒక విధంగా గమనించుకుంటే 2019 నాడు 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టిన రాయలసీమ 5 సంవత్సరాలు పాలకుడిగా అతను చూసిన తర్వాత అతను రాయలసీమ ద్రోహే తప్ప అతను రాయలసీమను అభివృద్ధి చేయగలిగే పాలకుడు కాదు అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత 2024 ఎన్నికల్లో మాకు 45 స్థానాలు కట్టబెట్టడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ మేము ఇవాళ రాయలసీమని భారతదేశంలోనే లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడం కోసం రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాను కలుపుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1,00,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ
లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళికలతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇదే సందర్భంలో శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు దగ్గర నుంచి చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్టు, అలాగే రాష్ట్రాన్ని 3 ఎకనామిక్ జోన్స్గా వర్గీకరించి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, అలాగే తిరుపతి ఎకనామిక్ రీజియన్ల పేరిట రాష్ట్రాన్ని 3 సమభాగాలుగా విభజిస్తూ 3 ప్రాంతాల మీద ఫోకస్ చేస్తూ 3 ప్రాంతాల్లో అక్కడున్న నైసర్గికంగా ఉన్న అడ్వాంటేజెస్, అక్కడున్న మానవ వనరులను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్న మినరల్ వెల్త్ ఇటువంటి వాటి మీద బేస్ అయ్యి 3 ప్రాంతాలని ఎలా సైమల్టేనియస్గా అభివృద్ధి చేయాలనే ఒక ప్రణాళికతోటి ప్రాంతీయపరమైన అసమానతలకు ఆస్కారం లేకుండా శ్రీకాకుళం నుంచి హిందూపూర్ నియోజకవర్గం వరకు ప్రజలు ఏకోన్ముఖంగా మాకు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం పట్ల ప్రజల పట్ల బాధ్యతతో 3 ప్రాంతాలని సమంగా అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు దగ్గర నుంచి మొదలుపెట్టి హిందూపూర్ వరకు మొన్నే చూసాం మనం లేపాక్షి దగ్గర అక్కడ ఏరోనాటికల్ సెర్చ్ ఏర్పాటు చేయడానికి కానీ, అదే సందర్భంలో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా పుటపర్తి దగ్గర యుద్ధ విమానాల తయారీ కర్మాగార శంకుస్థాపన జరిగిన తీరు, అదే సందర్భంలో విశాఖపట్నం జిల్లా నుంచి గ్రీన్ నైట్రోజన్ ప్రాజెక్టు, ఆర్సిలర్మిట్టల్ ప్రాజెక్టు, అంటే ఇండియాలోకి వస్తున్న అతి పెద్ద ఎఫ్డిఐ గూగుల్ డేటా సెంటరు, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం కేంద్రంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో 5 లక్షల ఐటీ జాబులు క్రియేట్ చేయాలనే ఒక మహత్తర లక్ష్యంతో మా ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచరు, ఇన్ఫోసిస్, డెలాయిట్ లాంటి సంస్థలు ఇప్పటికే ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహించిన నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశపు ఐటీ మ్యాప్లో పెద్దగా స్థానం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఎలా అయితే ఒక పూణే, ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు స్థాయి ఐటీ జాబులు క్రియేట్ చేస్తుందో ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు కూడా ఐటీ జాబులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే కల్పించాలని ఒక లక్ష్యంతో చేస్తున్న కృషి, వీటికి తోడు బీపీసీఎల్ రిఫైనరీ కానీ, అదే సందర్భంలో కొప్పర్తి, ఓరకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లను కూడా దృష్టిలో ఉంచుకొని అక్కడ ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు మేము ఎన్నికలకు ముందు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని ఖచ్చితంగా మా 5 సంవత్సరాల టెన్యూర్కు లోపుగానే పూర్తి చేయగలం ఒక లక్ష్యంతో మేము ఒక కాన్ఫిడెంట్గా మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి కూడా అదే విశ్వాసం వ్యక్తం అవుతూ ఉంది. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉండగా ఓ పక్క మేము సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలనలో కొనసాగిస్తూ ప్రజల ఆశీస్సులు దక్కించుకుంటున్నా కూడా మా ప్రత్యర్థిగా ఉండి ప్రజల చేత తిరస్కారానికి, ప్రజాగ్రహానికి గురయ్యి ఘోర ఓటమిని ఎదుర్కొన్నా కూడా వైసీపీ తన వైఖరిని మార్చుకోకుండా 2019కు ముందు ఏ అసత్య ప్రచారాలు చేశారో ఆనాటి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలనలో కొనసాగిస్తూ రాష్ట్రానికి ఒక దిశ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో కూడా నాడు వైసీపీ ద్వారా చేసిన దుష్ప్రచారాల ప్రభావంతో ఆ ఎన్నికల్లో వాళ్ళకు కొంచెం లబ్ధి చేకూరింది. కాబట్టి ఈ టెన్యూర్ కూడా అదే స్ట్రాటజీని ఎంచుకొని ఈనాటి మా ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని సంపాదనలో కొనసాగిస్తూ పౌర సేవలను మనమిత్ర యాప్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తూ జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా దక్కిన లక్షలాది రెవెన్యూ ఫిర్యాదులను కూడా ఒక క్రమ పద్ధతిలో పరిష్కరిస్తూ వీలైనంత వరకు ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ క్రైమ్ రేటును కూడా తగ్గించే ప్రయత్నంలో మేము ఉంటే, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రాష్ట్రం నుంచి దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ముడిపడి ఉండేవి. అటువంటి స్థితి నుంచి మా ప్రభుత్వం పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2024 జూన్ 12 మేము పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మా ప్రభుత్వం ద్వారా ఈగలని చెప్పని ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రం నుంచి పూర్తిగా గంజాయి సాగుని నిర్మూలించడం జరిగింది.